ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. అంతా బాగున్నారు కదా? ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియపరచాలని ఇలా మేము ముందుకు రావడం జరిగింది. గడిచిన 2 రోజుల క్రితం జాన్ పాల్ గారు షాలేం రాజు గారి మీద ఒక వీడియో చేయడం జరిగింది. కట్టుకథల తండ్రి సన్నిధి అని ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో మరి షాలేం రాజు గారు దైవజనులైన దేవదాసాయి గారి గురించి, ఆయన జీవిత చరిత్రలో రాయబడిన ఒక సంఘటనని సంఘానికి బోధిస్తూ ఉన్నప్పుడు ఒక సందర్భాన్ని తెలియపరిచారు. ఏమనంటే, దేవదాసాయి గారు చిన్న వయసులో ఉన్నప్పుడే, 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయనని ఒక బలిపీఠం మీద నిలబెట్టినప్పుడు ఆయన పరలోక ప్రార్థన చేశాడు, విశ్వాస ప్రమాణం చెప్పాడు. అలాగే దేవునితో మాట్లాడాడట. దేవా, నువ్వు ఈ వయసులో ఎలాగున్నావో ఆ వయసులో నువ్వు ఎలా ప్రవర్తించావో అలాంటి స్వభావాన్ని నాకు ఇవ్వని దేవదాసాయి గారు ప్రార్థించారని షాలేం రాజు గారు చెప్పారు. అయితే దాన్ని తీసుకొని ఇతను అంటాడు, సంఘాల్లో వాక్యాలు చెప్పకుండా మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, మనుషులు ముఖస్థుతి చేస్తూ ఉన్నారని యథావిధిగానే జాన్ పాల్ వక్రబుద్ధి కదా అలా మాట్లాడటం జరిగింది. తండ్రి సన్నిధిలోను, బెల్లంపల్లిలోను, కల్వరి టెంపుల్లోను, ఈ మెగా చర్చెస్లోను, ఈ వర్షిప్ సెంటర్లోను అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపించట్లేదా? వాక్యం కంటే ఒక వ్యక్తి జీవిత చరిత్రని సంఘంలో ప్రకటించే వ్యక్తికి బుద్ధి లేకపోతే వినే వ్యక్తులకైనా బుద్ధి ఉండాలి కదా. వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆస్వాదిస్తున్నటువంటి కాలంలోకి మనం వచ్చాం. వాక్యానికి ప్రాముఖ్యత లేదు. నేను జాన్ పాల్ని అడిగేది ఏంటంటే, సంఘాల్లో వాక్యం చెప్పట్లేదని నీవు విన్నావా? వచ్చి సంఘాల్లో వాక్యం చెప్పకుండా 24 గంటలు వ్యక్తుల గురించి చెప్తారా? దేవుని బిడ్డలారా, మొదటగా మీకు ఒక విషయాన్ని నేను తెలియపరచాలి. ఏదైనా ఒక దైవజనుడి గురించి మనం మాట్లాడుతున్నామంటే అది వ్యర్థంగా కాదు, అది లేఖనానుసారంగానే. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఇలాగ రాయబడింది, మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి అన్నాడు. అంటే మన పైన ఎవరైతే ఉన్నారో, మనకంటే ముందు భక్తిపరులు ఎవరున్నారో, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వాళ్ళు ఎలాగ ప్రవర్తించారు, ఎలాగ భక్తి చేశారు, వారి విశ్వాసమును అనుసరించి నడవమని ఇక్కడ చెప్పాడు. అలాగే తెస్సలోనిక పత్రికలో వారిని మిక్కిలి ఘనంగా ఎంచండి అని రాయబడింది. కాబట్టి లేఖనానుసారంగా మనకంటే ముందున్న భక్తిపరుల యొక్క జీవిత చరిత్రలో మనం చదువుకున్నప్పుడు వాళ్ళు దేవుని ఎలాగ ఆరాధించారు, ఎలాగ భక్తి చేశారు, ఎలాగ విశ్వాసాన్ని కొనసాగించారో వాళ్ళ జీవితాల్లోంచి కొన్ని మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అందుకని చాలామంది దైవజనులు మనకంటే ముందున్న భక్తుల యొక్క జీవిత చరిత్రని అప్పుడప్పుడు వాక్యంతో కూడా వాటిని బోధిస్తూ ఉంటారు. అయితే ఈ నిద్రమోహముడికి అవన్నీ తెలియదు కదా. షాలేం రాజు గారు వాక్యాలు చెప్పకుండా బైబిల్ మిషన్ దేవదాసాయి గారి గురించి చెప్తా ఉన్నాడు. ఇలా చెప్పటం వలన బైబిల్ మిషన్ వాళ్ళ విశ్వాసుల్ని లాగేసుకున్నాడు. ఏసన్న గారిని పొగట్టడం వల్ల హోసన్న విశ్వాసులు వచ్చేసారు. భక్తి సింగ్ గారు చెప్పడం వల్ల వాళ్ళ విశ్వాసులు వచ్చారంటాడు. నేను జాన్ పాల్ని అడుగుతాను, నువ్వు వచ్చి చూసావా? ఒకవేళ షాలేం రాజు గారు ఏసన్న గారి గురించి, భక్తి సింగ్ గారి గురించి, దేవదాస్ గారి గురించి ఒకవేళ చెప్తే మరి ఇప్పుడు వాళ్ళ సంఘాలన్నీ ఖాళీ అయిపోయి ఉండాలి కదా. వాళ్ళ విశ్వాసులందరూ తండ్రి సన్నిధికి వచ్చేయాలి కదా. కొంచెమన్నా మైండ్ ఉండి మాట్లాడుతున్నావా జాన్ పాల్? నువ్వు వాక్యానుసారంగానే ఆయన చెప్తా ఉన్నాడు, మనకంటే ముందున్న భక్తి పరులను మనం జ్ఞాపకం చేసుకోవాలి, వారి విశ్వాసాన్ని బట్టి నడుచుకోవాలని లేఖనం ఉంది. క్లియర్గా ఈ విషయాన్ని మీరు కూడా గమనించాలి. అయితే ఈరోజు జాన్ పాల్కి వాక్యానుసారంగానే బుద్ధి చెప్తాను నేను. లేఖనానుసారంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. జాన్ పాల్, నువ్వు కూడా విను. క్లియర్గా మొట్టమొదటిగా ఇతను మాట్లాడిన మాట ఏంటంటే, 6 సంవత్సరాల వయసున్న దేవదాసాయి గారు యేసుక్రీస్తుకి ఎలాగ ప్రార్థన చేస్తాడు, నీకులాగా నేను ఉండాలని ఎలాగంటాడు? 6 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఏమనుకుంటాడంటే, చాక్లెట్లు బిస్కెట్లు తినే వయసు, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళనని మారం చేసే వయసు కదా. అలాంటి వయసులో దేవదాస్ గారు ఎలా ప్రార్థన చేశాడని ఇతను అన్నాడు. ఒకసారి ఆ మాట వినండి. దేవదాసాయి గారంట ఆయన 6వ సంవత్సరంలో 6 సంవత్సరాల వయసులో ప్రార్థన చేశాడంట. యేసు ప్రభువా, నీవు 6 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నావో నేను కూడా అలా బ్రతికేదానికి సహాయం చేయి అని ప్రార్థన చేశాడంట. 6 సంవత్సరాల వయసులో యేసు ప్రభు 6 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడో అలా నేను ఉండాలని ప్రార్థన చేశాడంట దేవదాసాయి గారు. ఇది నమ్మశక్యంగా ఉందా? 6 సంవత్సరాల వయసు అంటే చాక్లెట్ల కోసం, బిస్కెట్ల కోసం ఏడ్చేటువంటి వయసు అది. బడికి వెళ్ళరా అంటే నేను బడికి వెళ్ళను, అప్పుడే 1వ తరగతిలో జాయిన్ చేయిస్తే
బడికి వెళ్ళరా అంటే నేను బడికి వెళ్ళనని మారాం చేసేటువంటి రోజులు అవి. 6 సంవత్సరాల వయసు అంటే. మరి 6 సంవత్సరాల వయసులో యేసు ప్రభువా నీవు 6 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నావో అలా నేను ఉండడానికి సహాయం చేయి అని ప్రార్థన చేశాడు అంటే నమ్మశక్యంగా ఉందా? కానీ ఈ వ్యక్తి దాన్ని ప్రామాణికంగా తీసుకొని అది నిజమని తాను నమ్మి ఇతరులను కూడా నమ్మించేటువంటి. విన్నారు కదా దేవుని బిడ్డలారా. అయితే లేఖనానుసారంగా చిన్న బిడ్డలు కూడా ప్రార్థన చేసే అభిషేకం ఉందో లేదో ఒకసారి చూద్దాం. మనందరికీ తెలుసు, మొదటి సమూయేలు గ్రంథంలో హన్నాకి చాలా సంవత్సరాలు బిడ్డలు లేకపోతే షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆమె ప్రార్థించినప్పుడు ఏలీ ఆమెను కనిపెట్టి ఆమెతో మాట్లాడతాడు. మళ్ళీ నీకు దేవుడు ఒక బిడ్డను ఇవ్వబోతా ఉన్నాడమ్మా, మీదటికి నిర్ణయ కాలంలో నీకు ఒక బిడ్డ కలుగుతాడు అన్నప్పుడు హన్న అలాగే ఆ మాటను తీసుకుంది విశ్వాసంతో. ఆమె గర్భం దాల్చి సమూయేలు కలిగింది. అయితే షిలోహులో మందిరంలో ఆమెకు తీర్మానం చేసుకుంది, ఈ బిడ్డ పాలు విడవగానే తీసుకొచ్చి నీ మందిరంలో అప్పచెప్తానని. ఎప్పుడైతే సమూయేలు పాలు విడిచిన వయసు వచ్చిందో హన్న బాలుడైన సమూయేలుని తీసుకొచ్చి అక్కడ మందిరంలో ఉంచి ఒక మాట పలికింది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో వీడు నేటి నుంచి యెహోవాకు ప్రతిష్ఠితుడు. 1వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట ఉంటుంది. వీడు నేటి నుంచి యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే అప్పుడు వాడు అక్కడనే మ్రొక్కెను అని రాయబడింది. ప్రియులారా గమనించండి, సమూయేలుకి ఎంత వయసు ఉంటుంది పాలు విడిచాడంటే? సుమారుగా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసులోనే సమూయేలుని దేవుడి మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు సమూయేలు అక్కడనే మ్రొక్కాడు అని రాయబడింది. మరి సమూయేలుకి మ్రొక్కటం ఎలా తెలిసింది? ప్రార్థించడం ఎలా తెలిసింది? పరిచర్య చేయడం ఎలా తెలిసింది? చిన్న వయసులోనే. దయచేసి అందరూ గమనించాలి. పాలు విడిచే వయసు అంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు. అలాంటి వయసులోనే సమూయేలు మ్రొక్కాడు, ప్రార్థించాడు అని రాయబడింది, పరిచర్య చేశాడని రాయబడింది. ఈ నిద్రమోహముడికి ఈ లేఖనం ఏమైంది? ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో నీవు గర్భము నుండి బయలుపడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అన్నాడు. నీవు గర్భం నుండి బయలుపడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించితిని అన్నాడు. జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించితిని అన్నాడు. కొంతమంది పట్ల దేవుడికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. వాళ్ళు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు వాళ్ళని తన పని కొరకు ప్రతిష్ఠించుకుంటాడు. ఇర్మియాని కూడా చిన్నప్పుడే తల్లి గర్భంలో ఉన్నప్పుడే అభిషేకించాడంట, ప్రతిష్ఠించుకున్నాడట. అలాగే దైవజనుడైన దేవదాసయ్య గారిని కూడా బహుశా ఆయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆయన అభిషేకించుంటాడు, తన కోసం ప్రతిష్ఠించుకున్నాడు. అందుకనే అభిషేకం ఆయన మీద ఉంది కాబట్టి చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే దైవజనుడైన దేవదాసయ్య గారు ప్రార్థించి అంత అభిషేకాన్ని దేవుడు అతనికి అనుగ్రహించాడు. ఇంకొక లేఖన ఆధారాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఏమంటే కీర్తన గ్రంథం 8వ అధ్యాయంలో 2వ వచనంలో బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీకు దుర్గమును స్థాపించుచున్నావు అంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంది? బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా అన్నాడు. అంటే చంటి పిల్లలు ఎలాగ స్తుతిస్తారు, బాలురు ఎలాగ స్తుతిస్తాడు? అలా చెయ్యగలడు దేవుడు. కొంతమంది పట్ల ప్రత్యేకమైన ఏర్పాట్లో దేవుడు ఉంచుతాడు, వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. మనం గమనించినట్లయితే చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న బుడ్డోడు 7 సంవత్సరాల పిల్లవాడు, అంటే అమెరికన్ స్టేట్స్లో అనుకుంటా, చిన్నవాడు స్టేజ్ మీద నిలబడి ఇంగ్లీష్లో మెసేజ్ చెప్తా ఉన్నాడు. 7 సంవత్సరాల పిల్లోడు 6 సంవత్సరాల పిల్లోడు ఎలా మెసేజ్ చెప్తున్నాడు? కొంచెం ఆలోచించండి ఒక్కసారి. Mississippi, where that Jackson is. Remember, the Lord done for us. Think in tongues, worship of God. Need the Holy Ghost. But feeling the Holy Ghost is. That means you're speaking in tongues. You want some money, but you give him. దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఇంతకుముందు వెనక కూడా బబులోను దేశ రాజ్యంలోని అగ్నికుండంలోకి వెళ్ళిన వారు ఎవరో సజీవంగా బయటికి రాలేదు. 7 అంతలు అగ్ని పెంచిన, కానీ 7 అంతలు అగ్ని
సంబంధించిన సజీవ సాక్షులుగా నా దేవుడు షడ్రక్ మెషక్ అబ్దెనగోలను బయటికి తీసుకొచ్చాడు. అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో, నిరాశ నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో అందరూ వద్దనుకున్నారు. తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. కాబట్టి జాన్ పాల్కి కొంచెమైనా వాక్య అవగాహన లేకుండా ఏదో ఒకటి నేరం మోపాలి, షాలేం రాజు గారిని డిమోట్ చేయాలి అని చెప్పి త్వరపడి ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళతో పాటు ఈయన అనుచరులు కొంతమంది షాలేం రాజు గారిని గురించి కూడా తప్పుగా కామెంట్స్ చేయడం జరిగింది. రెండవదిగా దేవదాసాయి గారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన లేని సమయంలో దేవదాసు అని పిలిచాడు. అప్పుడు వాళ్ళ అక్క ఉంది అక్కడ అని చెప్పి 3 సార్లు అలాగ వచ్చినప్పుడు 3 సార్లు దేవదాసాయి గారు లేరు అని షాలేం రాజు గారు చెప్పడం జరిగింది. అంటే దేవుడు అతనితో ఎంత సన్నిహితంగా ఉన్నాడు, రోజు ప్రార్థించే సమయానికి దేవుడు కూడా అక్కడికి వచ్చాడు, అతని ఇంటికి వచ్చాడని ఒక సందర్భాన్ని తెలియజేయడం జరిగింది. దీని విషయంలో ఈ జాన్ పాల్ నిద్రమోహుడు అంటాడు, అసలు దేవుడికి తెలీదా దేవదాసాయి గారు ఇంట్లో ఉన్నాడో లేదో, అసలు దేవుడు పిల్లవాళ్ళలాగా అట్లా వెళ్తాడా అని ఒక ప్రశ్నించి వెటకారంగా మాట్లాడటం జరిగింది. ఈయనతో పాటు కొంతమంది కూడా కామెంట్లో కూడా. అయితే బిడ్డలారా గమనించాలి, మనకి లేఖనాల్లో యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ కలిసి ఒక గదిలో కూర్చొని ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలోనికి రావటం జరిగింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనంలో యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయెను. ఇక్కడ మనం గమనిస్తే యేసయ్య శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు తోమ లేడట. అంటే యేసయ్యకి తెలియదా తోమ అక్కడ లేడని? తోమ లేనప్పుడు ఎందుకు యేసయ్య వచ్చాడు? మళ్ళీ రెండోసారి 8 దినాలు గడిచిన తర్వాత మళ్ళీ తోమ ఉన్నప్పుడు యేసయ్య వచ్చాడట. ప్రియులారా గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తెలియదా దేవదాసాయి గారు ఇంట్లో లేని సంగతి? అంటే తెలుసు, ఎందుకు తెలియదు? మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా తోమ లేనప్పుడు వచ్చాడు, తోమ లేని సంగతి యేసుక్రీస్తు వారికి తెలియదా? అయితే అక్కడ మనం ఒక సన్నివేశాన్ని మనం గమనించాలి, తొందరపడి మాట్లాడకూడదు. విషయం ఏంటంటే ఆల్రెడీ దేవదాసాయి గారు దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. అక్కడ విషయాన్ని మనం గమనిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు వెళ్ళింది దేవదాసాయి గారి కోసమే, కానీ అక్కడ వాళ్ళ అక్క ఉంది. వాళ్ళ అక్కని ఆయన దర్శించాడు. ఆమె 3 సార్లు ఈయన వచ్చి వెళ్ళినప్పుడు 3వ రోజు ఏమడిగిందంటే, 3 సార్లు వచ్చి వెళ్తున్నావు, ఇంతకు నీ పేరేంటయ్యా అని అడిగితే ఆయన నా పేరు వాక్యం అని చెప్పి మాయమయ్యాడట. అంటే దీని ద్వారా ఏం జరిగింది? 3 దినాలు ఆయన అక్కడికి వచ్చినప్పుడు దేవదాసాయి గారు ఆల్రెడీ దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు కనుక దేవదాసాయి గారి యొక్క అక్క ఉంది కదా, అక్క ఇప్పుడు దేవునితో కనెక్ట్ అయింది. అరే ఈయన 3 దినాలు వచ్చిపోయాడు దేవుని వాక్యాన్ని అని చెప్పేసరికి ఆమె దేవునితో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఒకవేళ ఆమెను దర్శించడానికి దేవుడు అలాగ 3 దినాలు వచ్చి ఉండొచ్చు. కొంచెం ఈ లేఖనాలన్నిటిని మనం పరిశీలన చేస్తే ఇది సత్యమనే మనకు అనిపిస్తుంది. అంతేగాని షాలేం రాజు గారు పన్నుగట్టుకుని కల్పించిన కథ కాదు ఇది. దేవదాసాయి గారి యొక్క జీవిత చరిత్రలో రాయబడిందే ఆయన చెప్పాడు. అది అభూత కల్పనని మనం ఎలాగందాం? ఖచ్చితంగా అంత దైవజనుల్ని దేవుడు వాడుకుంటున్నాడు అంటే వారు ఎంతో ప్రత్యక్షత కలిగిన వారైతేనే దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఈ జాన్ పాలు ఎవరిని ఎలా తప్పుపడదామని వక్రీకరించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా జాన్ పాలు దేవుని దగ్గర నుంచి వచ్చే ఫలాన్ని పొందుతాడు. అలాగే ఈ జాన్ పాల్ దగ్గర ఉండి కామెంట్లు చేస్తున్న వారు కూడా దయచేసి గమనించండి, మీకు కొంచెం కూడా వాక్య అవగాహన లేదు. వాక్యానుసారంగా ప్రతిదాన్ని మనం పరీక్షించుకున్నప్పుడు ప్రతిదీ లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దావీదు భక్తుడు 119వ కీర్తనలో మాట్లాడతాడు, దేవా నీ ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా మనోనేత్రాలు వెలిగించి నా కళ్ళు తెరువయ్యా అన్నాడు. కాబట్టి ఈ జాన్ పాలకు కూడా మనోనేత్రాలు వెలిగించబడాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో వస్తూ ఉంటాయి. జాన్ పాలు తన ప్రవర్తనని దిద్దుకునేదాకా ఖచ్చితంగా అతనికి కౌంటర్ వీడియోస్ వెళ్తూనే ఉంటాయి. కామెంట్స్ చేసేవాళ్ళు కూడా వాక్యం తెలిస్తే కామెంట్ చేయండి, లేకపోతే తెలియజేయొద్దు. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.